అందరూ భయపెడుతున్నాం, యుద్ధం చేయటం 2 నిమిషాల్లో అవుతుంది. దానికి అన్నీ సమకూర్చుకోవాలి కదా, చూసుకొని ఎక్కడ ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళను మనం కొట్టాలి అనే ఒక దృష్టి కేంద్రానికి ఉన్నట్టుంది. చూస్తే అది ఆశీర్వదిస్తున్నాను. అన్ని దేశాలు మనకు కావాలి కదా, కాబట్టి అందరికీ వాళ్ళకు సద్బుద్ధి. 10 మంది మంచి వాళ్ళలో ఒక పురుగు ఏదో ఉంటుంది కదా, అట్లా అక్కడ కూడా కొన్ని పురుగులు ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా పురుగులు ఉన్నాయి. అన్ని చోట్ల పురుగులు ఏరేయాల, స్వామి కృపతో అన్ని చోట్ల కూడా ఏరేయాల. మనం ఊరికే ఉండకూడదు. ఆ పురుగులకంతా సద్బుద్ధి పుట్టింది. పురుగులకంతా మనం ఏం చేస్తాం, తుస్సని మందు కొడతాం. అట్లా కొట్టక తప్పదు. మనం రక్షించుకోవాలి కదా, పురుగులు మన మీద పడతాయి. అందుకని రక్షించుకోవాలి. మన దేశం కాదు, ఇంకొక దేశం కాదు. టెర్రరిజం అనేది ఉండకూడదు. ఒక్కటే చాలా కష్టమవుతుందంటే ధర్మం అడిగి చంపారు కదా, అదొక్కటి లోపల కొత్త అంటుంది. తప్పితే ఇంక లక్ష్యమే కాదు. అందరూ ఒకటే మనుషులు కదా, సద్బుద్ధి వాళ్ళకి పుట్టని ఎదుర్కొనేటువంటి శక్తి మన పౌరాలకు అందరికీ కూడా, మన దేశంలో ఉండిన వాళ్ళందరికీ శాంతి జరుగుతుంది. శిక్ష, శాంతి. మంచి మనకు ప్రతినిధులు వచ్చారు. సుఖం శుభం కలగనిగాక, తొందరగా పురుగులు నేరేనిగాక.